హలో అండి. వెల్కమ్ టు మన్సరా. నేను ఇవాళ మేము హార్వెస్ట్ చేసిన పసుపు చూపిద్దాం అనుకుంటున్నానండి. నేను దీన్ని జూలై ఎండ్ ఆఫ్ ద మంత్లో వేశాను. ఆ తర్వాత అవి మొలకలు వచ్చేసి పెద్ద చెట్లయ్యి అంత ప్రాసెస్ జర్నీ అంతా జరిగింది. ఫైనల్గా హార్వెస్ట్ స్టార్ట్ అయిపోయింది మాది. హార్వెస్ట్లో నాకు మంచిగా అనిపించింది, అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎలా అంటే నేను మామూలుగా అయితే ఒక 18 కొమ్ములు, ఒక హాఫ్ కేజీ దాకా నేను మా గార్డెన్ గ్రూప్ నుంచి ఒక అతని దగ్గర నుంచి తీసుకున్నాను. ఆ తీసుకున్న వాటిని నేను అన్నీ మా ఫ్రంట్ యార్డ్లోను పైన ఖాళీ ప్లేస్లో పెట్టానండి. పెట్టిన వాటిల్లోంచి వచ్చిన కొమ్ములు కొన్నైనా సరే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క మొక్క తవ్వుతూ ఉంటే లోపల ఎన్ని రూట్స్ ఉంటాయి, ఎన్ని వస్తాయి, ఏంటి అని నాకు ఎస్టిమేషన్ లేదు. చాలు, నాకు ఒక్కటి వచ్చినా చాలు, నేను వేసింది అన్న హ్యాపీ ఫీలింగ్లో ఉండిపోయాను నేను. ఫైనల్లీ నాకు కొమ్ములు వచ్చాయండి. అది చాలా సంతోషం. దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, నీళ్ళు ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. నీళ్ళు ఎక్కువ పెడితే పాడైపోతుందని చెప్పేసి కొమ్ము నేను ఎక్కువ పెట్టలేదు. వారానికి ఒక్కసారి ఇచ్చేదాన్ని నేను వాటరు. దానికి మనం స్టార్టింగ్లో మట్టి పోరస్గా ఉండడానికి కొంచెం పొట్టు, మట్టి, కోకోపీట్, వీలైతే కోకోపీట్, ఎరువు ఇవన్నీ కలిపి ఒక్కసారి పెడితే చాలండి, అంతే. ఇలా మనమే పండించుకొని కొంచెమైనా సరే, ఏదో క్వింటాల్ పండించాల్సిన అవసరం లేదు, ఏదో కొన్నైనా సరే పండించుకొని మనమే ఇలా రెడీ చేసుకుంటే ఎంత హ్యాపీ ఫీల్ ఉంటుందో తెలుసా. మీరు కూడా ట్రై చేయండి ఇలా ఇంకొకసారి. మీకున్న కొంచెం ప్లేస్ని ఇలా చిన్న వాటితో స్టార్ట్ చేయండి. మీకు మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం ఇంకా కొంచెం పెద్దగా పెట్టాలి అని అన్న ఫీలింగ్ వస్తుంది. చూసారా, మా హస్బెండ్ హార్వెస్ట్ చేస్తుంటే నా హ్యాపీ ఫీలింగ్ అయితే చాలా ఉందండి. చూసారా, ఒక్క చిన్న కొమ్ము, 2 కొమ్ములు వచ్చినా చాలా మంచిగా అనిపించాయి. ఈ కొమ్ములకి సైడు చిన్న కొమ్ములు, మధ్యలో పెద్ద తల్లి కొమ్ము ఉంటుంది, సైడు పిల్ల కొమ్ములు ఉంటాయి. ఎక్కువగా పిల్ల కొమ్ముల్ని మనం పసుపు చేస్తాము, తల్లి కొమ్ముల్ని పసుపుకు ఉంచుకుంటాం. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి.